హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దుర్గా ఫ్యాక్ట్స్. డాన్సింగ్ ప్లేగ్ ఇది చరిత్రలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. 1518వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ఒక గ్రామంలో వందలాది మంది ఏమీ అర్థం కాకుండా అసలు ఆగకుండా డాన్స్ చేయడం ప్రారంభించారు. వారు డాన్స్ చేస్తూనే చనిపోయారు. ఇది వ్యాధ లేదా శాపమా లేక మానసిక భ్రమ? ఈ వింత విషయాన్ని వినగానే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ ఇది నిజంగా జరిగిన ఘోరమైన చరిత్ర. జూలై 1518వ సంవత్సరంలో ఫ్రాన్స్ లోని స్ట్రాస్బర్గ్ అనే నగరంలో ట్రోఫీ అనే ఓ మహిళ రోడ్డుపై తనకు తానే డాన్స్ చేయడం మొదలుపెట్టింది. మ్యూజిక్ లేదు, ఈవెంట్స్ లేవు, కానీ ఆమె తనకు తానుగా డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఆమె అలా ఎందుకు డాన్స్ చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. 10 రోజుల పాటు ఆమె ఆగకుండా డాన్స్ చేస్తూనే ఉంది. మొదట్లో ప్రజలు ఆమెను చూసి నవ్వారు, తర్వాత భయపడ్డారు. అలా డాన్స్ చేస్తున్న ఆమెను చూస్తూ మరికొందరు కూడా డాన్స్ చేయడం మొదలు పెట్టారు. ఒక రోజు 30 మంది, తర్వాత 100 మంది, చివరికి దాదాపుగా 400 మంది ప్రజలు చాలాసేపు డాన్స్ చేస్తూనే ఉన్నారు. ఈ సంఘటన కొన్ని వారాల పాటు కొనసాగింది. అలా డాన్స్ చేస్తున్న ప్రజలు కొందరు అలసట వల్ల చనిపోయారు, మరికొందరు గుండెపోటు, దాహం వల్ల మృతి చెందారు. ఇది ఒక వ్యాధిలా అటు ఇటు పాకింది. అప్పుడు ఉండే స్థానిక అధికారులకు అది ఏమిటనేది అర్థం కాలేదు. అది ఏమిటి, ఎందుకు డాన్స్ చేస్తున్నారు, డాన్స్ చేస్తూ ఇలా ఎందుకు చనిపోతున్నారు అనేది అర్థం కాలేదు. కానీ నేటి శాస్త్రవేత్తలు దీనికి 3 థియరీలు చెబుతున్నారు. ఇది ఎర్గట్ పాయిజనింగ్ అని, అప్పట్లో తినే గోధుమల్లో ఒక రకమైన ఫంగస్ ఉండేదని, ఇది LSD మాదిరిగా హెలుసినేషన్లు కలిగించే ద్రవ్యాన్ని కలిగి ఉంటుందని, ఇది ప్రజలను ఉన్మాదుల్లా డాన్స్ చేయించిందో అని ఓ థియరీలో చెప్తున్నారు. మరొక థియరీ ఏమిటంటే మాస్ సైకోజెనిక్ లైన్స్. ఎక్కువ ఒత్తిడి, భయం వల్ల ఒక వ్యక్తికి వచ్చిన మానసిక భ్రమ ఇతరులకు సోకుతూ ఒక సామూహిక పిచ్చిగా మారిందని చెబుతారు. మత విశ్వాసాల ప్రభావం. అప్పట్లో ప్రజలు ఏవైనా శాపాలు లేదా దెయ్యాలు తనకు పట్టుకున్నాయనుకునే తత్వంలో ఉండేవారు. ఇది వారి మానసిక స్థితిని ప్రభావితం చేసిందని మరో థియరీలో చెబుతారు. ఏది ఏమైనప్పటికీ ఒక ఊరంతా ఏ కారణం లేకుండా డాన్స్ చేస్తూ చనిపోవడం మీకు నమ్మశక్యంగా అనిపించిందేమో, కానీ ఇది చరిత్రలో జరిగిన నిజం. ఇది మానవ మనసు ఎంత బలహీనంగా మారవచ్చో, భయం ఎలా వ్యాధిగా మారవచ్చో చూపించే అద్భుతమైన ఉదాహరణ. ఇది వ్యాధ, శాపమా లేక భ్రమ? మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.